దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? నిరాశ, కోపము, ద్వేషము, భయము, తృణీకారము, కృంగుదల, ఒంటరితనము, తిరుగుబాటు, గర్వము లాంటి అనేక పాపములు మనసులో నుండే పుట్టుకొస్తాయి. నీ మనసును నీవు నియంత్రించుకోలేనప్పుడు ఇవన్నీ నిన్ను నియంత్రిస్తాయి, నీ జీవితాన్ని చీకటిమయం చేస్తాయి. అందుకే మనం చూసేవన్నీ వాస్తవాలుగా మనం అంగీకరించకూడదని దేవుని వాక్యం బోధిస్తోంది. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. యెషయా 65:2. ఆయన తలంపులతో మన మనస్సులను నింపుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు గలవారము. 1 కొరింథీ 2:16. మనము క్రీస్తు లాంటి మనస్సు కలిగి ఉండునట్లుగా ప్రార్థించుదాం. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక.